అయితే కోచింగ్‌కి వెళ్ళింది కదా హైదరాబాద్. సర్లే ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటది కదా అని చెప్పి ఈ అబ్బాయి కూడా లైట్ తీసుకున్నాడనమాట. అయితే అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటో తెలుసుకుందామని కాల్ చేస్తే ఈ అబ్బాయి నంబర్ కూడా బ్లాక్ చేసిందనమాట. ఈ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఈ అబ్బాయి వాళ్ళ పక్క ఊరేనంట. అయితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించాడు. ఫోన్ చేస్తే నేనే చేస్తానని చెప్పి తర్వాత రోజు ఈ అబ్బాయికి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి కొంచెంసేపు బాగానే మాట్లాడి మళ్ళీ పెట్టేసిందంట. పెట్టేసి 2 డేస్ తర్వాత మళ్ళీ బ్లాక్ చేసిందంట. అయితే ఇంక ఈ అబ్బాయి కోపం వచ్చి ఒక అన్నోన్ నెంబర్‌తో ఫోన్ చేసి ఫుల్‌గా తిట్టాడంట. తిడితే నేను కోచింగ్‌కి వెళ్తున్నాను కదా, నాకు డిస్టర్బెన్స్‌గా ఉంది కాబట్టి కాస్త టైం ఇవ్వు, కోచింగ్ అయిపోయిన తర్వాత నేనే మాట్లాడతాను అన్నదంట. సరే అని చెప్పి ఈ అబ్బాయి కూడా ఓకే అన్నాడంట. అయితే అప్పటి నుంచి ఆ అమ్మాయికి నచ్చినప్పుడు ఫోన్ చేయడం లేకపోతే బ్లాక్ చేయడం అలా చేసేదంట. అయితే ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది. కానీ ఆ అమ్మాయిని అడగలేదు. ఎందుకులే మళ్ళీ తప్పుగా అనుకుంటుంది అని చెప్పి. ఆ అమ్మాయిది జియో సిమ్ అంట. అయితే ఈ అబ్బాయి ఫోన్లో జియో యాప్ ఎక్కించుకొని ఆ అమ్మాయి కాల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేశాడంట. ఆ అమ్మాయి నెంబర్తో లాగిన్ అయ్యి చెక్ చేస్తే డైలీ ఒక నెంబర్తో ఫోన్ మాట్లాడుతుందని తెలిసింది. తెలిస్తే వెంటనే ఆ అబ్బాయి ఆ నెంబర్ని ట్రూ కాలర్లో చెక్ చేశాడంట. చెక్ చేస్తే ఒక లేడీస్ పేరు మీద ఉంది ఆ నెంబర్. సరే లేడీసే కదా అని చెప్పేసి ఆ అబ్బాయి లైట్ తీసుకున్నాడంట. అయితేనేమో రోజు ఆ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఈ అమ్మాయి అలా మాట్లాడుతూనే ఉందంట ఎక్కువగా ఆ నెంబర్తోనే. అయితే ఈ అబ్బాయి డౌట్ వచ్చి చెక్ చేస్తే నెంబర్ అయితే అమ్మాయి పేరు మీద ఉంది, కానీ వాడుతుంది అబ్బాయి అని తెలిసిందంట. అయితే ఈ అబ్బాయి ఆపుకోలేక ఇంకా అబ్బాయికి మెసేజ్ చేశాడంట. అసలు ఎవడరా నువ్వు రోజు తనతో మాట్లాడుతున్నావు అంటే కనీసం పట్టించుకోకుండా బ్లాక్ చేశాడంట. అదే రోజు సడన్గా ఈ అబ్బాయికి ఈ అమ్మాయి కాల్ చేసిందంట. కాల్ చేసి సరదాగా మాట్లాడి వెంటనే ఫోన్ కట్ చేసిందంట. మళ్ళీ అదే రోజు కాసేపు అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిందంట. 2 డేస్ ఆగు, మన ఇద్దరు లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ మొదలైందండి బేబీ స్టోరీ.